సంఘమునకు ఇవ్వబడినటువంటి అనేక రకాల పేర్లు ఉన్నాయి. దానిలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని సంగతులు నీకు రాయొస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో కాండం 25వ అధ్యాయం 8వ వచనం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చాలు. దేవుని మందిరానికి ఇవ్వబడిన మరి ఒక పేరు పరిశుద్ధ స్థలము. తర్వాత ఇంకొక పేరు కూడా చూద్దాం. లేవియ కాండం 26వ అధ్యాయం 11వ వచనం 26-11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీతో కూడా ఉండేదను. నా మందిరము అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని మందిరం, జీవము గల దేవుని మందిరం, నా మందిరము అని చెప్పి దేవుడు తెలియపరిచాడు. తర్వాత దేవుని మందిరం అనేటువంటిది ఇంకొక మాట కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56:7. నా ప్రార్థనా మందిరములో మిమ్మల్ని ఆనందింపజేసేదను. తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12:3. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, నా భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇంటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు, దేవుని మందిరం, నా మందిరం. తర్వాత ఇంకా చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను 2:17. నా తండ్రి ఇల్లు తండ్రి ఇల్లు మీరు దొంగల గుహగా చేసితిరి, వ్యాపారపు ఇల్లుగా మార్చితిరి అన్నాడు. అంటే తండ్రి ఇల్లు, ప్రార్థనా మందిరము, నా మందిరము, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు. తర్వాత నా సంఘము అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 16:18. నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. అంటే సంఘమును ప్రభువు కట్టేవాడు, మందిరమును ప్రభువు కట్టేవాడు, దేవుని నివాస స్థలాన్ని దేవుడు కట్టేవాడు, పరిశుద్ధ స్థలాన్ని దేవుడు కట్టేవాడు, దేవునింటిని దేవుడు కట్టేవాడు. ఇప్పుడు మనల్ని దేవునింట్లోనికి నడిపిస్తున్నాడు. నా ఇంటికి రండి అని చెప్పి ప్రభువు మనల్ని తీసుకుని వచ్చాడు. మనం సంఘం అనేటువంటి ఇంట్లోనికి చేర్చబడ్డాం.